హలో అమ్మా, ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాను. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే బాగుందంటే సంక్షేమ పథకాలు ఏమన్నా వస్తున్నాయి అమ్మా? వస్తున్నాయి. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి ఆడవాళ్ళకి కానీ అటు మగవాళ్ళకి కానీ రైతులకు కానీ? రైతు భరోసా, పంచని, పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 3000 ఇస్తున్నారండి. 3000? ఈ నెల నుంచి 3000 వస్తుందా? మరి అలాగే రైతులకి రైతు భరోసా వేస్తున్నారా? వేస్తున్నారండి. ఇంకా మీ ఊర్లో ఆడవాళ్ళని ఉన్నారు కదా, డోక్రా రుణమాఫీలు ఏమన్నా అయ్యాయా? అయ్యాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటు పిల్లలు ఉన్నారు కదా మన వాళ్ళకి అమ్మఒడి అది పడుతుందా? పడుతుంది. మరి జగన్ గారు ఏవైతే పథకాలు అన్నారో అన్ని పథకాలు ఇస్తున్నారా లేదా? అన్ని పుస్తకాలు ఇస్తున్నారు. మరి అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా అటు పార్టీలు, అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్, ఇటు మళ్ళీ వైఎస్ఆర్ ఇంకా పథకాలు ప్రకటిస్తున్నారు కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుందండి. ఎందుకని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ప్రకటిస్తున్నారు ఇంతకంటే ఎక్కువగా, ఎందుకని మరి ఆయన కాదంటున్నారు, జగన్ కావాలంటున్నారు? జగన్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి జగనే కావాలండి. మరి మీ ఊర్లో సచివాలయం వల్ల, వాలంటీర్ల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందమ్మా? ఉపయోగం ఉన్నాయి. వాలంటీర్లు ఏమేమి పనులు చేసి పెడుతుంటారు మీకు? అన్ని పనులు చేస్తున్నారండి మనకు కావాలని. పెన్షన్లు ఇంటికి తెచ్చేస్తున్నారా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటున్నారా? లేదు, ఇంటికాడే తెచ్చిస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ఏవైతే నవరత్నాలు అన్నారు కదా, అన్నీ ఇచ్చేసారా జగన్మోహన్ రెడ్డి గారు? అన్నీ ఇచ్చేసారు. మరి నెక్స్ట్ ఎవరైనా పెన్షన్ 4000 చేస్తానంటే అటు వేరే ప్రభుత్వానికి వేస్తారా లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారా? జగన్మోహన్ రెడ్డికి వేస్తామండి. ఎందుకన్నా మరి ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా? ఇచ్చినాయేమో.